ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు కోటి స్తోత్రాలు నాయనా. రాత్రంతా కాచి కాపాడి మీరు రెక్కల సాటును భద్రపరిచి మరొక దినం ఇచ్చావు, నీకు స్తుతినైనా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరి ప్రార్థన ఆలకించండి నాయన. మేము ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నీ నామంలో సఫలీకృతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. వారి ప్రయాణంలోనైనా తండ్రి నా ప్రభా, నీ సన్నిధి తోడుగుంచి నడిపించండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి యేసుక్రీస్తు నామములో ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న అస్వస్థత వారికి కలుగును గాక. ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారోనైనా ఫిలిప్పీ 4:19 ప్రకారం వారికి దీవెన కలుగును గాక. ఆత్మీయంగా బాధపడుతున్న వారి మీదనైనా నీ అభిషేకాన్ని కుమ్మరించి దీవించి ఆశీర్వదించమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వెడుతున్నాను మా పరమ తండ్రి. ఈ రోజునైనా ఎక్కడ మేమునైనా నీ నామాన్ని ప్రకటించాలో అక్కడ ఆ ప్రజల్ని మీరు సిద్ధపరచమని, మాకు నీ సన్నిధి తోడుగా ఉండి మీరు నడిపించమని అయ్యా. ఈ రోజంతా నా ప్రభా, నీ నామ ఘనత కోసం మేము అయినా జీవిస్తూ స్తుతించే భాగ్యం నీవిచ్చి అన్ని ఆశీర్వాదాలు మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తాం పరమ తండ్రి. ఆమేన్.